గార మండలం ఆరంగిపేట గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ట్రైకోడర్మా విరిడిని కూరగాయల్లోని అలాగే మిరప పంటకి ఎక్కువగా వినియోగించడం కోసము దాన్ని ఎలా తయారు చేయడం అనేది రైతులకి అవగాహన కల్పించాము. అయితే దీని ఉపయోగాలను కానీ మనం చూసుకున్నట్లయితే ట్రైకోడర్మా విరిడిని గత్తంలో కలిపి వేసుకోవడం వలన మొదట భూమికి అవసరమైన గత్తాన్ని మనం అందిస్తున్నాము. దాంతోపాటు ఒక బయో ఫంగిసైడ్ని కూడా భూమికి అందిస్తున్నాం. ట్రైకోడర్మా విరిడి వలన ఏంటంటే భూమి ద్వారా సంక్రమించే వ్యాధులు ఫ్యూజేరియం విల్ట్ కానీ, రైజోప్టేనియా రూట్ రాట్ కానీ, అలాగే డాంపింగ్ ఆఫ్ లాంటి వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటినన్నిటిని నివారించడానికి ట్రైకోడర్మా విరిడి సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ ట్రైకోడర్మా విరిడిని మనం గత్తంలో కలిపి వినియోగించుకోవచ్చు. అలాగే నీటిలో కలిపి కూడా మనము వేరు మొదట్లో వేసుకున్నా కూడా చాలా వరకు ఈ పంటల్లో వచ్చే వ్యాధుల్ని నివారించడానికి పనిచేస్తుంది. అలాగే ఈ ట్రైకోడర్మా విరిడి అన్నది మామూలుగా మొక్కకు అవసరమైన ఫంగస్గా బ్యాక్టీరియాలని ఇది ఏమీ హార్మ్ చేయదు. ఇప్పుడు సపోజ్ మనకి రైజోబియం బ్యాక్టీరియా ఉంటుంది. రైజోబియం బ్యాక్టీరియాని ట్రైకోడర్మా ఏమీ చేయదన్నమాట. దాంతోపాటు కలిసి ఇది కూడా పెరగటం వలన అటు భూమిలో నత్రజని స్థిరీకరించడానికి ఇబ్బంది కలిగించదు. అలాగే ఏవైతే ఫంగల్ ద్వారా వచ్చే వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటినీ నివారించడానికి ఉపయోగపడుతుంది. అలాగే ట్రైకోడర్మా విరిడి కొన్ని రకాలైన రసాయనాలని తన ద్వారా ఉత్పత్తి చేస్తుంది. ఆ రసాయనాలు మనకి వేరు వ్యవస్థ చుట్టూ వచ్చి ఆ వేరు వ్యవస్థ చుట్టూ ఉన్న పదార్థంలో భూమిలో ఉన్న మెగ్నీషియంని, ఫాస్ఫరస్ని, అలాగే ఐరన్ని కరిగించి మొక్క పీల్చుకునే స్థితికి తీసుకురాగలుగుతుంది. ఈ విధంగా ఏంటంటే ఒకటి భూమిని సత్తు చేయగలుగుతాము, భూమి ద్వారా వచ్చే వ్యాధుల్ని మనం నిర్మూలించగలము. అలాగే పంట తాలూకా గ్రోత్ కూడా పెరగటానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే కొన్ని స్టడీస్ని కానీ చూసుకున్నట్లయితే చిన్న వ్యవస్థలో అంటే మొక్క చిన్న దశలో ఉన్నప్పుడు కానీ ట్రైకోడర్మా విరిడిని వినియోగించిన రైతులు ఉత్పత్తి కూడా 5 నుంచి 10% వరకు పెరిగిన స్టడీస్ అయితే ఉన్నాయి. మేము ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఒక 2500 కేజీలు ట్రైకోడర్మా విరిడిని విశాఖపట్నం బీసీ ల్యాబ్ నుంచి శ్రీకాకుళం జిల్లా డిఏఓ గారి ఆధ్వర్యం శ్రీ కె శ్రీధర్ గారి ఆధ్వర్యంలో తీసుకురావడం జరిగింది. ఇది ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అందరికీ ఇప్పించి వాళ్ళ ద్వారా రైతులు మరింత వినియోగించుకునేటట్లుగా ఈ రబీ కాలంలో మిరప అలాగే కూరగాయల్లో మరింత వినియోగించుకునేటట్టుగా కృషి చేస్తున్నాము. అలాగే అరటి, కొబ్బరిలో కూడా వినియోగిస్తున్నారు. అలాగే మనకి ఎవరికి కావాల్సి వచ్చినా మా శ్రీకాకుళం డిపిఎంయు ఆఫీస్లో ట్రైకోడర్మా విరిడి అందుబాటులో ఉంది. అలాగే మేము NIPHM నుంచి కొన్ని కల్చర్స్ని కూడా తీసుకురావడం జరిగింది. అందులో కూడా ట్రైకోడర్మా విరిడి ఉంది. దానిని రైతు స్థాయిలో ఎలా తయారు చేసుకోవాలో కూడా అన్ని డివిజన్స్లోని ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి అవగాహన కల్పించాము. దీని ద్వారా ఎరువుల్ని, పురుగు మందుల్ని దాదాపుగా తగ్గించి మంచి వ్యవసాయము, మంచి భూమి, ఆరోగ్యకరమైన భూమిని ఈ శ్రీకాకుళం జిల్లాలో రైతులు తయారు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.